వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వరదరాజరెడ్డి గారు మాకు మేనమామ. ఆయన్ని కూడా మా అన్నపై ఇన్వెస్ట్ చేశారు. తప్పదు మేనమామ తండ్రి తర్వాత బంధువులను హితులను ఎవరైనా పెళ్లిళ్ళకి పిలుచుకుంటారు, కానీ వక్రీకరించి మాట్లాడడం ఇది తగదు. సరే, నేను ఒకటి చెప్తున్నా, బంధువులను పిలుచుకుంటారు, ఓకే. జేసీ బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్ అనంతపురం జిల్లాకి. వాళ్ళిద్దరు కాదు, ఒక్కరు. జేసీ బ్రదర్స్ అంటే ఇద్దరు అనుకుంటారు, ఒక్కరే అనమాట. ఇద్దరు అన్నమాట, తమ్ముడు తీసాడు, తమ్ముడు ఏదని చెప్తే అన్న పాటిస్తాడు కూడా. అంటే అన్నదమ్ములు ఇద్దరు ఒకటే, జేసీ బ్రదర్స్ ఇద్దరు ఒకటే అనమాట, వాళ్ళిద్దరు కూడా. మరి జేసీ బ్రదర్స్లో ఒకరే కదా. మరి దివాకర్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పిలిచారు. తాడిపత్రిలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మరి ఎందుకు మీరు మీ దగ్గర నుంచి పిలుపు పోలేదు? దివాకర్ రెడ్డి గారితో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా, ఆయన మంత్రిగా ఉండగా నేను ఆయన దగ్గరికి తరచూ వెళ్ళేవాడిని. నాకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఆయన నాకు అండగా నిలబడడం కూడా జరిగింది. పరిటాల కుటుంబంతో పోరాటం చేసిన వాళ్ళు జేసీ దివాకర్ రెడ్డి గారు ఒకడు. సో కాబట్టి నాకు ఒక గౌరవం ఉంది ఆయన అంటే. మరి నాకే కాదు, అనంత వెంకటరామరెడ్డి గారికి మామ దివాకర్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు కూడా అనేక మార్లు ఆయన కాళ్ళు మొక్కింటాడు. దాని తప్పేం లేదు. జేసీ దివాకర్ రెడ్డి గారి మీద పోటీ చెయ్యమని అనంత వెంకటరామరెడ్డి గారిని మా హైకమాండ్ ఆదేశించిన అనంత వెంకటరామరెడ్డి గారు పోటీకి పోలేదు. మరి దీన్ని ఏమంటారు అంటే ఆయన ముందు నుంచి అనంతపురంలో స్థిరం కదా, వాళ్ళ నాన్న ఎంపీగా అక్కడే పనిచేశారు, ఆయన ఎంపీగా అక్కడే పనిచేశారు కదా. ఆయనది ఖాళీ చేసి ఎక్కడికో పోమంటే మీ బాసు ఇద్దరు కామాలు ఉదర్ కామ ఇద్దరు అంటారన్న. ఆయన స్వస్థలము తాడిపత్రి కావచ్చు, వెంకటరామరెడ్డి గారి పుట్టినూరు తాడిపత్రి. నీకు తోపుదుర్తి రామచంద్రారెడ్డి గారి, కీర్తిశేషులు తోపుదుర్తి రామచంద్రారెడ్డి గారి సహకారంతో రాజకీయంగా ఇక్కడ స్థిరపడినారు. మీకు అనంతపురం పార్లమెంట్ సభ్యులైనారు. మళ్ళీ 2009లో డీలిమిటేషన్ అయింది. ఆత్మకూరు, రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాలు కూడా అనంతపురం పార్లమెంటులో భాగమే 2009కి పూర్వం వరకు కూడా. మరి ఈ 3 మండలాలలో కూడా పరిచయాలు ఉన్నాయి ఆయనకి. మరి ఈ 3 మండలాలతో కలిపి రామగిరి, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి నియోజకవర్గం ఏర్పడినప్పుడు ఆయన రాప్తాల్లో వచ్చి పరిటాల సునీత మీద పోటీ చేసి ఉండాలి కదా. మరి ఎందుకు చేయలేదు? మరి అక్కడే శాసనసభ్యులుగా ఉన్నటువంటి బినాయన్ రెడ్డి కుటుంబ సభ్యులు డీలిమిటేషన్ తర్వాత నీకు ఈ రాప్తాడు, ఆత్మకూరు రూరల్ మండలాలు ఆ నియోజకవర్గంలో, అనంతపురం నియోజకవర్గంలో నుండి బయటకు వచ్చి రాప్తాడు నియోజకవర్గంగా కనగానపల్లి, రామగిరి, సీకేపల్లితో కలిసినప్పుడు వారెందుకు పరిటాల సునీత మీద పోటీ చేయలేదు? ఎందుకు ప్రకాష్ రెడ్డి అనే ఒక వ్యక్తి, ఆ రోజు వార్డు మెంబర్ కాని వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పోటీకి పెట్టినారు? అంటే ఎక్కడికక్కడ వెసులుబాటు చూసుకొని, సానుకూల అవకాశాలు చూసుకొని పార్టీ హైకమాండ్ చెప్పినా లేదు, మాకు అనంతపురం టౌన్లో అయితే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, రెడ్డిస్ కలిపి 1,10,000 నుంచి 1,20,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈజీగా గెలుస్తామని అక్కడ పోటీ చేసుకుంటూ పోయినారు వీళ్ళందరూ కూడా. నీకు మరి వాళ్ళ బంధువులనో ఇంకొకటనో మరి దివాకర్ రెడ్డి గారి మీద పోటీ చేయకపోయిండొచ్చు ఆయన. నేను మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పోటీ చేయమంటే పోటీ చేశాను. పరిటాలలో పెద్ద తోపులనే కదా మీ అభిప్రాయం, అందరిది అభిప్రాయం ఆ రోజు. మరి ఆ తోపుల మీద నన్ను తీసుకొచ్చి పోటీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను అక్కడనే పోటీ పెడతా వచ్చినారు. మరి నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తానంటే, మేము ఎక్కడా బంధుత్వం చూడలే. మేము దివాకర్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు కూడా పెద్దడుగురులో పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళినప్పుడు నాకు తెలిసి సురేఖమ్మ వరంగల్ నుంచి కొండా సురేఖమ్మ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ జరిగిన సభలో కూడా ఆ రోజు కూడా ఇదే మాట్లాడినాం. ఆ రోజు కూడా దివాకర్ రెడ్డి గారికి అగెనిస్ట్గానే స్పీచ్ ఇచ్చినాం. పార్టీ తరపున పార్టీ సిద్ధాంతము, పార్టీ భావజాలము, పార్టీ విధానాన్ని మేము అవలంబిస్తాము. పెళ్ళి అనేది, వివాహ వేడుక అనేది వ్యక్తిగతం. ఓకే, సంతోషం. మీ వీపు మీకు కనిపించదు కదా, అది కూడా చూసుకుంటే బాగుంటుంది. ఎట్లో గట్ట ఇబ్బంది పడైనా చూసుకుంటే, అంటే అద్దంలో నిలబడైనా చూసుకుంటే బాగుంటుందేమో, కనిపిస్తుంది లేదు తెలీదు. కానీ ఒకటే, మీ జిల్లాలోనే ఒక పెద్ద ఆయన అనుకోండి, ఏమైనా ఒక మాజీ ఎమ్మెల్యేని నిత్యము తూలనాడే 2-3 నాయకులు, మీ పార్టీ నాయకులను ఇక్కడేమో ఆయన తూలనాడతారు బాగా, ఓకేనా, తూలనాడుతుంటారు, ఇప్పుడు తిడుతుంటారు. వాళ్ళని మీరు వెంటేసుకొని తిరుగుతున్నారు. సస్పెండ్ చేసుకోమను.
ఇదే మాట చెప్పినా మీరు అంటాండి అనంత వెంకటరామరెడ్డిని. అనంత వెంకటరామరెడ్డి గారు నేను ఒక నాయకుడు అన్నాను అంతే. అనంత వెంకట దీంట్లో స్ట్రైట్గా ఉందాం, దాంట్లో మళ్ళీ ఇదెందుకు ఆ, వెనక దాగడు మూతలు ఎందుకు. అనంత వెంకటరామరెడ్డి గారికి ఈ మధ్య ఫోన్ చేశా. ఆ, తెలుగుదేశం పార్టీ సర్పంచ్ నారాయణమ్మ కొడుకు పెళ్లికి పోయినాడు. ఆ, పెళ్లికి పోయి పెళ్లి కొడుకు చేసేటప్పుడు పోయి పసుపు పూసి వచ్చినాడు. పెద్ద మనిషి పోతే తప్పేంటి? టీడీపీ వాళ్ళ ఇంటికి. ఆ, ఏమి ప్లస్ అన్న మేము సస్పెండ్ చేసిన వాళ్ళని ఎందుకు ఎంటేసుకొని తిరుగుతావు, ఆ, నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంట్లోకి ఎందుకు పోతావు చెప్పు, వాళ్ళు మమ్మల్ని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు, నువ్వు పెద్దవాని ఇది పద్ధతి కాదు కదా నీకు, వాళ్ళు మాట్లాడుతున్నారు మా పిల్లలు ఏదన్నా చూసి ఏదన్నా ఆవేశపడి వాళ్ళని కొట్టానో చంపితేనో ఇంకొకటి అనేది సంపితేనో ఎందుకండి ఈ మాటలు? వినండి, మేము విన్నప్పా శాంతిని విను నాగరాజన్న, శాంతిని కోరుకుంటా. విను నాగరాజన్న, నిన్ను నీ కుటుంబ సభ్యుల్లో నీ ఇంట్లో మహిళల్లో తిడితే కూడా నువ్వు కూడా నా మాదిరే మాట్లాడతావు. ఓకే. అర్థమైందా? నీకు కొడితేనో చంపితేనో ఇవన్నీ ఎవరికి వస్తాయి, ఎవరి మీదకి వస్తాయి, ఇవన్నీ అవసరమా? నీది ఏదన్నా మాది ఏదన్నా ఉంటే చెప్పు, నువ్వు మేము వచ్చి మాట్లాడతాము అన్నాడు ఆయన. నన్ను కోటం విజయభాస్కర్ రెడ్డి ఎప్పుడు మీ కాడికి వస్తాడు అంటే, విజయభాస్కర్ రెడ్డి పార్టీలో ఉన్నాడు, వస్తాడన్నా, సస్పెండ్ చేయలేదు అతన్ని, మీరు చేయండి, నేను ఇంకొకరు కూడా మీ వెనకాల తిరుగుతారు కదా. చెప్తాను. లెట్ మీ కంప్లీట్ అబ్బా. ప్రకాష్ రెడ్డి దగ్గర సొక్కా ఇప్పి చూపించడం తప్ప వేరే ఏమి ఉండదు. అర్థమైందా? ఓపెన్ హార్ట్. అర్థమైందా? కోటం విజయభాస్కర్ రెడ్డి పార్టీలో ఉన్నాడన్నా, వస్తాడు, పెళ్లికి పిలిచేదానికి వచ్చినాడు, దాంట్లో ఇబ్బంది ఏముంది? ఎప్పుడన్నా ఉంటే కనపడితే రాన్న కాఫీ తాగుతాం, దాంట్లో ఇబ్బంది ఏముంది? సస్పెండ్ చేయించుకోండి మీకు వ్యతిరేకంగా పనిచేసింటే అన్న. గోపాల్ రెడ్డి మీరు పదవి ఇచ్చినారు రంగంపేట గోపాల్ రెడ్డికి, అతను నన్ను తిడతా అంటాడు అంటే, నా ఎక్కడన్నా మీ మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, పత్రికాముఖంగా మాట్లాడినా, మీరు చెప్పండి, మీరు ఒక లెటర్ నాకిండి, నేను సస్పెండ్ చేస్తాను. అర్థమైందా? గోపాల్ రెడ్డి మాకు బంధువు, తెలుగుదేశం పార్టీలోంచి మేము పిలుచుకొచ్చినాము, ఈరోజు అతను అక్కడే ఉండింటే టీడీపీలో అధికారంలో ఉండిండు, ఆ పార్టీ నుంచి మేము పిలుచుకొచ్చినాము, మా రాప్తాడు నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలనే కండిషన్తో తీసుకొచ్చినాము. అతను రంగంపేట గ్రామస్తుడు, మా గ్రామం పక్కన ఉన్నటువంటి రంగంపేట గ్రామస్తుడు గోపాల్ రెడ్డి. కోగటం టౌన్ కదా, ఆయనది టౌనే. సో ఈయన మీ మీద ఏమన్నా వ్యాఖ్యానాలు చేసిన త్రూ సోషల్ మీడియా, త్రూ మీ ప్రెస్, నేను సస్పెండ్ చేస్తా. అతను రాప్తాడు నియోజకవర్గంలో మాత్రమే పని చేస్తూ ఉన్నాడు, మీకు వ్యతిరేకంగా ఎక్కడ పని చేయడం లేదు. లేదు, మొన్న అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు, మేయర్ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కార్పొరేటర్ల ఇండ్లందరికీ తిరిగి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పినాడు అని నేను విచారిస్తానని పిలిచి విచారిస్తే నేను కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తాను, ఏ కార్పొరేటర్ అయినా మా ఇంటికి వచ్చి గోపాల్ రెడ్డి మమ్మల్ని ప్రలోభ పెట్టినాడు టీడీపీకి ఓటు వేయమని చెప్పి ఏ కార్పొరేటర్ చెప్పినా నేనే రాజీనామా చేస్తాను గోపాల్ రెడ్డి అన్నాడు. ఏముంది, మేము జగన్ సీఎం కావాలా, జగన్ ద్వారా జనానికి మంచి జరగాలనేటువంటి ఎజెండా, ఆ ఎజెండాతో ఉన్న వాళ్ళనే దగ్గర తీసుకుంటాం. రెండోది, మా కాన్స్టిట్యున్సీలో 100 మందిని హత్య చేయడం జరిగింది గతంలో ఫ్యాక్షన్లో పరిటాల కుటుంబం. సో వాళ్ళని వ్యతిరేకిస్తూ వాళ్ళ నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం. ఈ మధ్య కూడా లింగమయ్య హత్యను పరిటాల సునీత సొంత తమ్ముడు చేశాడు. ప్రజలు వాళ్ళని కోరుకున్నారు కదా, వినండి, ప్రజలు వాళ్ళని కోరుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడును గెలిపించారు, పరిటాల సునీత గెలిచింది. 19లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గెలిపించారు, ప్రకాష్ రెడ్డి గెలిచినాడు. అయితే గెలిచిన తర్వాత ప్రకాష్ రెడ్డి కూనీలు చేయలే, దాడులు చేయలే, పెరూరు డ్యామ్కి నీళ్లు తెచ్చినాడు, ఉచిత బోర్లు దాదాపు 1500 నుంచి 2000 ఉచిత బోర్లు వేసినాడు. పేద మహిళలకు, పాడి రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసినాడు. మరి ఇవన్నీ కూడా ప్రకాష్ రెడ్డి చేసిన మంచి. ఈరోజు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గ్రామంలో కూడా ₹1 కోటి సీసీ రోడ్లు వేసినాం సొంత డబ్బులతో. అనేక గ్రామాల్లో రాచానపల్లి ఎన్ఆర్ కాలనీ టు వైఎస్ఆర్ కాలనీ రోడ్డు, కురుగుంట వైఎస్ఆర్ కాలనీ మెయిన్ రోడ్డు, చిన్మయ్ నగర్లోను, బండమీదపల్లిలోను, పాపంపేటలోను ఈరోజు కూడా మేము ఎక్కడ శాంక్షన్ లేకుండా రోడ్లు వేసినామే ప్రజల అవసరార్థము. మీకు పిఏబిఆర్ డ్యామ్ నుంచి పాపంపేట, కకలపల్లి కాలనీ, సిండికేట్ నగర్ ఈ ప్రాంతాలకు, ఎన్ఆర్ కాలనీ ప్రాంతాలకు మంచినీళ్ళు కావాలా, ఆత్మకూరు మండలానికి మంచినీళ్ళు ఇస్తూ తీసుకొని రావాలా. ఇక్కడ ఓట్లు వేయించుకున్న వాళ్ళు గతంలో బీనారాయణ రెడ్డి కుటుంబీకులు కావచ్చు, రామకృష్ణ కావచ్చు, అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, పరిటాల సునీత కావచ్చు, ఇంకా అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఆలోచన చేయలేదే. మాకు ప్రజల మీద ప్రేమ ఉంది,
మేము ఈ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి నివారణ కోసం కట్టుబడి 90 కోట్లతో అధికారులు అంటే 90 చేస్తారు. కోట్లతో జేజేఎం గ్రాంట్ తెప్పించినాము. నిన్నటి రోజు అస్మిత్ రెడ్డి గారు కూడా యాడికి కాలువకు చంద్రబాబు గారి ద్వారా వినండి, తెప్పించారు. వినండి. 80% పైప్ లైన్ పనులు మేము పూర్తి చేసినాం. 2 సంవత్సరాలు అయింది. ఆ పైప్ లైన్ పనులు పూర్తయ్యి ఆ ప్రాంతంలో మంచినీళ్ళు ఇస్తే ప్రకాష్ రెడ్డి తెచ్చినాడు అనేది క్రెడిట్ మాకు వస్తుంది. పరిటాల్సి ఉంటే చేయనీయడంలే. పేరూరు డ్యామ్కు మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జీవో తీసుకొచ్చి 60 కిలోమీటర్లు పెన్నా నదిలో కాలువ తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చినాము. 3 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చినాము. ఫలితంగా ఆ ప్రాంతంలో రైతులంతా బతికినారు. భూగర్భ జలాలు పెరిగినాయి. ఆత్మకూరు, రాప్తాడు, రామగిరి, కనగానపల్లి, రొద్దము, కంబదూరు, పావుగడ ప్రాంతంలో రైతులు బతుక్కున్నారు. ఈ రోజు కూడా ప్రకాష్ రెడ్డిని తలుచుకుంటున్నారు.